ఇక ఢిల్లీలో గాలి కాలుష్యం రోజురోజుకు భారీగా పెరుగుతూ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. కాలుష్యం పెరగడంతో పీల్చే గాలిలో నాణ్యత క్షీణిస్తోంది. గాలి నాణ్యత క్షీణించడం వల్ల ప్రజలు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ బారిన పడుతున్నారు. గ్యాస్ స్టేషన్లా మారిన దేశ రాజధాని హస్తిన కాలుష్యంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ఢిల్లీలో గాలి కాలుష్యం రోజురోజుకు ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుంది. పీల్చే గాలిలో గాలి నాణ్యత పతనావస్థకు చేరుకుంటుంది. ఈ గాలి కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఈ వాటర్ స్ప్రింకర్స్ ద్వారా ఏదైతే మనం చూస్తున్నామో ఇండియా గేట్ దగ్గర వాటర్ స్ప్రింకర్ ద్వారా స్ప్రే చేస్తున్నారు. స్ప్రే చేయడం ద్వారా రోడ్లపైన కానీ మరోవైపు చెట్లపైన ఈ స్ప్రే చేయడం ద్వారా గాలిలో కాలుష్యాన్ని కొంతమేరైనా తగ్గించే ప్రయత్నం చేయొచ్చు అనేది ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే ఈ వాటర్ స్ప్రింకర్స్ ద్వారా ఢిల్లీ వ్యాప్తంగా కూడా వందల సంఖ్యలో ఈ వాటర్ స్ప్రింకర్స్ను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించి గాలిలో కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటు ఇండియా గేట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ వాటర్ స్ప్రింకర్స్ను వినియోగిస్తున్నారు. మరోవైపు సందర్శకుల తాకిడి ఇండియా గేట్ అనేది ఢిల్లీకి నడుబొట్టున ఉంటుంది. ఓన్లీ కేవలం ఒక్క ఢిల్లీ నుంచే కాకుండా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఢిల్లీని చూసేందుకు వస్తారు. దానిలో భాగంగా ఇక్కడ రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్ పరిసర ప్రాంతాలను కూడా చూసేందుకు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఒకవైపు రాష్ట్రపతి భవన్, మరోవైపు ఇండియా గేట్. ఈ పరిసర ప్రాంతాలను ప్రజలు అంటే ఈ ప్రాంతాలను సందర్శించేందుకు ప్రజలు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. దానిలో భాగంగా అంటే వారికి కాలుష్యం బారిన పడకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేది కూడా ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగానే ఈ వాటర్ స్ప్రింకర్స్ ద్వారా అనేక రకాల చర్యలు తీసుకోవడం ద్వారా గాలి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం అయితే ఢిల్లీ ప్రభుత్వం చేస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలో గాలి కాలుష్యం అనేది ఈరోజు 350కు పైగా కొనసాగుతోంది. అभी दिल्ली में पोल्यूशन ज़्यादा हो रहा है, आपको कैसा लग रहा है पोल्यूशन? पॉल्यूशन तो बिल्कुल अच्छा नहीं लग रहा है, आंखों में जलन हो रही है और आंखों से पानी भी आ रहा है साथ में। अब क्या बोलना चाहते हैं? पॉल्यूशन तो कम करने के बहुत सारे तरीके सरकार ढूंढ रही है, कोशिश भी कर रही है। 3 बार आर्टिफिशियल रेन कराने की कोशिश करी है, जो प्रयास अब तक सफल नहीं हो पाए हैं, पर हो जाएंगे तो थोड़ा सही हो जाएगा। आप लोग कहाँ? मैं देहरादून से हूँ। आपको कैसा लग रहा है दिल्ली? Delhi is very polluted right now and I am feeling difficulty in breathing. I am getting cough right now over here. I am a student. I came to study here in college and I am just seeing Delhi around and it feels very bad that it's very polluted, that our capital is this much worse and governments are taking steps to do some things but it's not possible because and they are failed 3 times by to make artificial rain. और इनका मरिकोंतमंदी स्टूडेंट्स उन्होंने वन अड़गी आप कहाँ से है? दिल्ली में पोल्यूशन ज़्यादा हो रहा है और गवर्नमेंट ने भी डिफरेंट तरीक़ा से कम करने के प्रयास कर रहा है और आर्टिफिशियल बारिश हिसाब से बस वो लोग बस थोड़ा इफ़ेक्ट कम करने की कोशिश कर रहे हैं पर पोल्यूशन तो कम नहीं हो रहा है। और मैं तो बेंगलुरु से आया हूँ, कर्नाटका से। मेरे हिसाब से तो बहुत पोल्यूशन है, या आप देखें तो थोड़ी देर के बाद कुछ दिखता ही नहीं है, बहुत फॉग है। तो थोड़ा सांस लेने में भी मुझे भी निमोनिया हो गया था, तो बहुत दिक्कत है यहाँ पे पोल्यूशन की। मैं भी यही कहना चाहूँगा क्योंकि मैं हरियाणा से हूँ बेसिकली, तो मेरे को पोल्यूशन फील होता है बट इतना ज़्यादा नहीं क्योंकि वहाँ पे भी है गुड़गांव वाले एरिया में। बट यहाँ पे दिल्ली में जब से शिफ्ट हुआ हूँ यहाँ पे मेरे को पोल्यूशन से एलर्जी, डस्ट एलर्जी और काफ़ी दिक्कतें फेस करने को मिल रही है। गवर्नमेंट ट्राई कर रही है बट ओवरऑल पोल्यूशन कम नहीं हो रहा है। ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ పొల్యూషన్ మాత్రం కంట్రోల్ కావడం లేదనేది ఇక్కడ స్టూడెంట్స్ అంటే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చే స్టూడెంట్స్ చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో ఈ పొల్యూషన్ అనేది మరి ఎక్కువగా ఉంది. మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. आप कौन सा है दिल्ली में पोल्यूशन ज़्यादा हो रहा है, आपको कैसा लग रहा है यहाँ पे? लाइक बाहर निकलने से ना थ्रोट में इरिटेशन होने लगता है एंड स्किन भी बहुत ख़राब हो रही है मेरी पहले से यहाँ के। मतलब आप कितने दिन अभी आए? देखिए 2 महीने हो गए, स्टडीज़ के लिए आई हूँ फ्रॉम असम। तो असम से तो यहाँ का पोल्यूशन लेवल बहुत ज़्यादा है। तो అంటే వారి రాష్ట్రంలో కన్నా ఇక్కడ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా ఇక్కడికి స్టూడెంట్స్ చదువుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది కానీ కొంతవరకు తక్కువ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది కానీ
ఆ పొల్యూషన్ అనేది కంట్రోల్ కావడం లేదు అనేది కూడా ఇక్కడ స్టూడెంట్స్ చెప్తున్నారు. వారు అనుభవిస్తున్న ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా వారు చెప్తున్న పరిస్థితి కళ్ళు మండుతున్నాయి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది, మరొక స్టూడెంట్ న్యూమోనియా కూడా ఉంది నాకు అనేది కూడా చెప్తున్నారు. ఇలా అంటే గతంలో కూడా అనేక వ్యాధులు ఉన్నవారు, అంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు దీని ద్వారా మరింత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా వైద్యులు అలాగే నిపుణులు చెప్తున్నారు. దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఇండియా గేట్ను సందర్శించేందుకు రోజుకు వేల సంఖ్యలో సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఈ పొల్యూషన్ వల్ల కూడా కేవలం ఒక ఢిల్లీ ప్రజలే కాదు, హస్తినాలో నివసించే ప్రజలే కాదు, ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకులు కానీ వివిధ పనుల మీద ఢిల్లీకి వచ్చేవారు కూడా ఈ పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది కూడా ప్రత్యక్షంగా ఆ ప్రజలే చెప్తూ ఉన్నారు. ఢిల్లీలో అయితే ఈరోజు 350 పైన కూడా పొల్యూషన్ అనేది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది అత్యంత పతనమ స్థితికి చేరుకుంది. గాలిలో నాణ్యత అనేది స్వచ్ఛమైన గాలి అనేది 0 నుంచి 50 వరకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంటే కనుక అది స్వచ్ఛమైన గాలిగా పరిగణించబడుతుంది. 50 నుంచి 100 వరకు ఒక మోస్తరుగా ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ 100 దాటితే మాత్రం ప్రమాదకర స్థాయిలోనే మనం పీల్చే గాలిలో గాలి కాలుష్యం ఉంటుందనేది కూడా ప్రధానంగా వైద్యులు కానీ నిపుణులు కానీ చెప్తున్నారు. కానీ ఈ గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే గ్రాప్ 1 అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 1 అలాగే ఇప్పుడు ప్రజెంట్ 2 కొనసాగుతోంది. దీనిలో భాగంగా పెట్రోల్ డీజిల్ వాహనాలు 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలు 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ వాహనాలను నిషేధం విధించింది. ప్రజెంట్ ఇప్పుడు ఇంకా పొల్యూషన్ అనేది ఇంకా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ కమర్షియల్ వెహికల్స్ ఏవైతున్నాయి ఇతర రాష్ట్రాల నుంచి, ఒకవైపు హర్యానా మరోవైపు పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలు అవుతున్నాయి, అంటే కమర్షియల్ గూడ్స్ వాహనాలు ఏవైతున్నాయి ట్రక్ వాహనాలు, వాటన్నింటినీ కూడా నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అటువంటి వాహనాలు నిబంధనలు అతిక్రమించి వస్తే కనుక భారీ జరిమానా విధిస్తామంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కూడా అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా పలు సూచనలు చేస్తుంది. కానీ ఎక్కడికక్కడ ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, బయటకు వచ్చినప్పుడు మాస్కును ధరించాలి కంపల్సరీ అనేది కూడా చెప్తూ ఉన్నారు. మాస్కులు ధరించడం ద్వారా కొంత శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు అని చెప్తున్నారు. మాస్క్ ధరించడం ద్వారా ఆ ముక్కు రంధ్రాల నుంచి ఏదైతే పొల్యూటెడ్ ఎయిర్ వెళ్తుందో ఆ సమయంలో ముక్కు మండుతుంది, దాని ద్వారా మళ్ళీ కళ్ళు మండుతున్నాయి, గొంతు మండుతుంది, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఢిల్లీలో ఉన్న ప్రజలందరూ కూడా బయటకు వచ్చే సందర్భంలో వాటర్ను ఎక్కువగా సేవించాలి అనేది కూడా చెప్తూ ఉన్నారు. అయితే గాలి కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం ఒకవైపు కృత్రిమ వర్షం ప్లాన్ చేసింది, క్లౌడ్ సీడింగ్ ప్లాన్ చేసింది, కానీ అదే అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు. ట్రయల్స్ అయితే సత్ఫలితాన్ని ఇచ్చాయి, కానీ ఇటు వర్షం కానీ రాలేదు. ఇక ఈ వాటర్ స్ప్రింకర్స్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో రోజు ఈ పొల్యూటెడ్ ఎయిర్ని కంట్రోల్ చేయడానికి అనేక ప్రయత్నాలు అయితే ఈ వాటర్ స్ప్రింకర్స్ ద్వారా తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చెబుతుంది. అంటే మోస్తారు ఉపశమనం లభించినప్పటికీ కూడా శాశ్వత పరిష్కారం అనేది కుదరదు, చేసే అవకాశం ఉండదు అనేది కూడా ఇక్కడ స్టూడెంట్స్ చెప్తున్నారు. అందరూ కూడా అదే అభిప్రాయం చెప్తున్నారు. అంటే టెంపరీ ఉపశమనం అనేది కొంతమేర ఉంటుంది. అంటే అందులోని శీతాకాలంలో ఒకవైపు మంచు, మరోవైపు ఈ పొల్యూటెడ్ ఎయిర్, దానికి తోడు పొగమంచు అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది ఢిల్లీ ప్రజలకు అనేది కూడా స్టూడెంట్స్ చెప్తున్నారు. మరోవైపు ఢిల్లీ ప్రజలు కూడా అదే చెప్తున్నారు. అంటే శ్వాసకోశల వ్యాధిని బారిపడే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, మరి ముఖ్య గర్భిణీ స్త్రీలు, ఆల్రెడీ అనారోగ్య సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దాని ద్వారా శ్వాస సంబంధిత వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేసింది. వారికి ఢిల్లీ ప్రజలకు అనేక సూచనలు కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా దానికి అనుగుణంగానే ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారనేది కూడా ఢిల్లీ ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. చూడండి, మరి భవిష్యత్తులో ఈ కాలుష్యం అనేది తగ్గుతుందా ఇంకా ఎక్కువ అవుతుందని చూడాలి. కానీ ఈ డేంజర్ లెవెల్లోనే ప్రజెంట్ గాలి కాలుష్యం కొనసాగుతుంది. 350, 400, 500 కూడా దాటి 1000 వరకు కూడా గాలి కాలుష్యం వెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుంది. సందర్శకులు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు, పిల్లల్ని తీసుకుని అనేక రకాలుగా కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వ్యాపారాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంది, సందర్శకుల తాకిడి ఎక్కువ ఉంది. వీరందరూ ఏమనుకుంటున్నారు అనేది కూడా చూడాల్సి ఉంది. जी बोलिए, आप कहाँ से है? दिल्ली में पोल्यूशन कैसा लग रहा है आपको? थोड़ा ज़्यादा है। मैं गुजरात से हूँ और थोड़ा ज़्यादा इधर पोल्यूशन है, बाहर निकलते ही पता चल जाता है। आपको कैसा महसूस हुआ ये वो पोल्यूशन ज़्यादा कैसा लगा? पता चला? कुछ करना चाहिए, ये हमारा कैपिटल है, इसके लिए गवर्नमेंट को पोल्यूशन कम करने के लिए। गुजरात में कैसा है पोल्यूशन? गुजरात में बहुत कम है, ज़्यादा है? यहाँ ज़्यादा है, ऑफ कोर्स यहाँ बहुत ज़्यादा है, गुजरात में तो बहुत कम है, इसके कंपेयर में तो बहुत ही कम है।
గుజరాత్లో కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది పొల్యూషన్ అనేది కూడా వారు చెప్తున్నారు. ఇక్కడ వ్యాపారం పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ వ్యాపారం చేస్తున్న వారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. भाई बोलो, आपको यहाँ पे बिजनेस कैसे चल रहा है? पोल्यूशन ज़्यादा है, सुबह से शाम तक यहाँ पे खड़ा होकर बिजनेस करता है, आपको कैसा लग रहा है? सही लग रहा है बिजनेस हाँ जी, सही लग रहा है, सही है। पोल्यूशन में क्या क्या तकलीफ हो रहा है आपको? पोल्यूशन नहीं, कोई तकलीफ नहीं है। ఇక్కడ బిజినెస్ అయితే బాగానే ఉందనేది కూడా వ్యాపారి చెప్తూ ఉన్నారు. కానీ పొల్యూషన్ వల్ల మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలో గాలి కాలుష్యం అనేది ఇంకా ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతుంది. ఈ క్లౌడ్ సీడింగ్, కృత్రిమ వర్షం కురిపించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ట్రయల్స్ మాత్రం సత్ఫలితాలను ఇచ్చాయి. కానీ ఈ వర్షం అనేది 28, 29, 30 తేదీలో వస్తున్నట్టు కూడా ఢిల్లీ ప్రభుత్వం కూడా భావించింది. కానీ దానికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ఆనవాళ్లు లేవు. కానీ వారి ప్రయత్నాలు ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి అన్ని రకాల పర్మిషన్స్ వచ్చాయి. ఇటు ఐఐటి కాన్పూర్ అలాగే ఢిల్లీ సమన్వయం చేసుకుని ఈ వర్షాన్ని కురిపించేందుకు ఇప్పటికే సిద్ధమయ్యాయి. దానికి సంబంధించి ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. కానీ ఈ ఎక్కడ కూడా ఎటువంటి సత్ఫలితాలను ఈ కృత్రిమ వర్షానికి సంబంధించి ఎటువంటి రిజల్ట్ అయితే ఇప్పటివరకు కనిపించలేదు. కానీ వారి ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారు. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించాలని కూడా చూస్తూ ఉన్నారు. ఇక ఢిల్లీలో చూసుకుంటే కనుక అందులో ఇండియా గేట్ వద్ద 300కు పైనే ప్రజెంట్ గాలి కాలుష్యం కొనసాగుతుంది. ఇటు అక్షర్ధామ్ కానీ ఆనంద్ విహార్ ఇతర ప్రాంతాల్లో డేంజర్ లెవెల్లోని గాలి కాలుష్యం కొనసాగుతుంది. అంటే 50 నుంచి 100 వరకు ఉంటే మాత్రమే ఎటువంటి నష్టం ఉండదు, ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ ఇక్కడ వందల సంఖ్యలో కొనసాగుతుంది. అంటే 350 నుంచి 400 వరకు. ఇది ఇంకా పెరిగే అవకాశం తప్ప ఎక్కడ కూడా తగ్గే అవకాశం లేదు. ఢిల్లీలో పొల్యూషన్ అనేది అంటే ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం కావడం, రెండు వైపులా ఇటు బోర్డర్, ఒకవైపు బోర్డర్ గురుగాం హర్యానా, మరోవైపు బోర్డర్ నోయిడా ఉత్తరప్రదేశ్, ఈ రెండు రాష్ట్రాలు ఉండడం ద్వారా ఇటు వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. దానిలో భాగంగానే ఆ రెండు రాష్ట్రాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కమర్షియల్ వాహనాలు రాకుండా ఉండే విధంగా కూడా ఆంక్షలు విధించింది. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ప్రవేశిస్తే కనుక భారీగా జరిమానా విధిస్తామంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. ఇక ఢిల్లీలో గాలి కాలుష్యం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అలాగే మరోవైపు పర్యావరణ శాఖ మంత్రి సిర్సా కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.